మీడియా మిత్రులకు అందరికి కూడా నాతో పాటు ఈరోజు ప్రెస్ మీట్లో టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ మేడ శ్రీనివాస్, యూనివర్సిటీ ఎన్ఎస్ఏ నాయకులు మోహన్ రావు. ఈరోజు ప్రధానంగా మొన్న విద్యా కమిషనర్ ఆకునూరు మురళి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చిన సందర్భంలో విద్యను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో అన్ని రకాల ప్రభుత్వ విద్య ఏదైతే కుంటబడిందో, నిర్లక్ష్యం చేయబడిందో, వివక్షతకు గురైనటువంటి సందర్భంలో విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, పేద మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులకు విద్యను మనం ఎట్లా అందించగలుగుతాం అనే ఒక ప్రణాళికతని ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికల పైన ఈరోజు దాన్ని బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించి ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య, ఉపాధ్యాయుల మధ్య అగాధాన్ని, వ్యతిరేకతను పెంచేలా కుట్ర చేయడాన్ని, తప్పుడు ప్రచారాలని, విష ప్రచారాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 2004 నుంచి 2023 వరకు విద్య ఏదైతే నిర్లక్ష్యం చేయబడ్డదో దాన్ని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో, పాఠశాలల్లో, యూనివర్సిటీలలో మెరుగైన వసతులతో పాటు, అన్ని రకాల వసతులతో పాటు మెనూ ఛార్జీల్ని, కాస్మెటిక్ ఛార్జీల్ని పెంచి ఇవాళ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసి విద్యార్థుల జీవితాలకు ఒక భరోసాని, విశ్వాసం కల్పించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం దాదాపు 22,000 కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం తెలంగాణలో చేపట్టింది. దాదాపు అది 100 స్కూళ్ల నిర్మాణం పైగా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. దాని ద్వారా తెలంగాణలో ఇవాళ ఏదైతే గతంలో బీఆర్ఎస్ హయాంలో గురుకులాలంటే ఎస్సీలకు ఒక గురుకుల, బీసీలకు ఒక గురుకుల, ఎస్టీలకు ఒక గురుకుల, ఎస్సీల అంటే కులాల వారిగా ఆనాడు మేధావులు అనేవాళ్ళు తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉందని ఇవాళ ఆనాడు మేధావులు చెప్తే, ఇవాళ తరగతి గదిలోనే కులాలను వెతుకునే విధంగా ఆనాడు పాలకులు చేస్తే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుల రహిత సమాజం కోసం, వివక్షత లేని చదువు కోసం ఇవాళ ఏ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం ద్వారా నాణ్యమైన విద్యకు, స్కిల్ విద్యకు పెద్దపీట వేసి ఇవాళ విద్యార్థులకు నైపుణ్యమైన విద్యను అందించడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తా ఉన్నారు. 10 ఏళ్లలో మరి ఎందుకు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నేటికి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 నుంచి 6 వేల స్కూల్స్ మూసివేసి ఉన్న స్కూళ్లలో కూడా కనీసం మరుగుదొడ్ల నిర్మాణం కానీ, వాష్రూమ్లు కానీ, వాళ్లకు మౌలిక సదుపాయాలు లేక మహిళా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు పడరనే విషయాన్ని మనందరికీ వివిధ మీడియా కథనాల్లో అనేక రకాలుగా చూసినాం. ఇవాళ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప అభివృద్ధి ఏంటంటే విద్యా అభివృద్ధి జరిగింది తెలంగాణలో. కాబట్టి విద్యా అభివృద్ధి దేశానికి అభివృద్ధి లాగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇవాళ పేద మధ్యతరగతి అన్ని విద్యార్థులకు ఇవాళ కులాలు, మతాలు లేకుండా కూడా అందరం ఒకటే అని ఒక సమానత్వ విద్య కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక కృషి చేస్తా ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు ఇవాళ తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇవాళ నేను అంటా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి అనేక మంది నివేదిక ఇస్తా ఉన్నారు. అనేక మేధావులు వివిధ రూపాలలో ఇవాళ గతంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాగానే ఇవాళ అరగోపాల్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు కూడా వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థుల విద్య దగ్గర కూడా ఎందుకు మీకు ఇంత కడుపు కుట్ర, ఎందుకు మీకు ఇంత తప్పుడు ప్రచారాలు చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందకుండా ఎందుకు కుట్ర చేస్తున్నారు అనే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులకు నేను సూటి ప్రశ్నిస్తున్నాను. మీరు చేయలేని పనిని ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఆగమైపోయిన ఇవాళ ప్రభుత్వ విద్య ఏదైతుందో దాన్ని పునర్నిర్మాణం చేయడానికే విద్యాశాఖ మంత్రిని తన దగ్గర ఉంచుకొని ఇవాళ ప్రభుత్వ విద్యతో పాటు తెలంగాణలో అన్ని యూనివర్సిటీ విద్య కావచ్చు, ఇంటర్మీడియట్ విద్య కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు,
దాన్ని డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు తన శాఖని దగ్గర పెట్టుకొని ఇవాళ పనిచేస్తా ఉన్నాడు. దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను వేరే వాళ్ళకి ఇవ్వచ్చుగా. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకుండా ఇవాళ పరీక్షలు ఆగిపోయినాయా? ఎక్కడైనా లీకేజీలు జరిగినాయా? ఎక్కడైనా అక్రమాలు జరిగినాయా? ఇంకెక్కడైనా మీరు టార్చ్ లైట్ చూపించగలుగుతారా? మీ హయాంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించలేకపోయారు. ఎస్ఎస్సి పరీక్షలలో ఇవాళ అక్రమాలే. ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించలేక 37 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు విద్యార్థులు. ఎంసెట్లో ఆలస్యమే. అనేక రకాలుగా తప్పు తడకలతో ప్రభుత్వ విద్య 10 ఏళ్ల పాటు ఇవాళ విద్యార్థులు తల్లిదండ్రులు గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ 2.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వ విద్యా విషయంలో కావచ్చు, పరీక్షల నిర్వహణ కావచ్చు, ఎంసెట్ నిర్వహణ కావచ్చు, ప్రతి పరీక్షలో ప్రభుత్వం పకడ్బందీగా పారదర్శకంగా వ్యవహరించింది. ఎక్కడ కూడా అక్రమాలకు కానీ తప్పుతడకలకు కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కానీ అలాంటి ఎక్కడ చేసిన ఉత్పాదం అవుతుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక గొప్ప అభివృద్ధిగా ఇవాళ విద్య అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ దాదాపు మెను విషయంలో కావచ్చు, సంవత్సరాల తరబడి విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్య అయినా డిగ్రీ విద్యార్థులకు కూడా ఆ ఆయంలో మెను ఛార్జీలు పెంచలేని దశలో ఈరోజు మెను ఛార్జీలు పెంచి ఇవాళ మనం పాఠశాల విద్య కాంచే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించినటువంటి పరిస్థితి. ఇవాళ 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు 1330 రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అమలు జరిగింది. ఇవాళ దాదాపు 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1540 రూపాయలు మెను ఛార్జీలు పెంచినటువంటి ఘనత. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు 2100 మెను ఛార్జీలు పెంచి ఇలా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. కాబట్టి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నా ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు ఇంకా ఉన్నటువంటి కడుపు కుట్రతోని ఎంతసేపటికి కోడిగుడు మీద ఈకలు పిక్కాలనే ఆలోచనతోని ప్రతి నోరు తెరిస్తే అబద్ధాలే. ఇవాళ హరీష్ రావుకు నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఆయన సొంత జిల్లాలో 10 ఏళ్లలో మహిళా విద్యార్థులు రోడ్లెమ్మటి టాయిలెట్కి వెళ్తుంటే వివిధ కథనాల్లో వచ్చింది. ఇదే నర్సాపూర్ దగ్గర కూడా సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో కూడా 10 ఏళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్వహించలేకపోయినటువంటి దద్దమ్మల వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక వసతుల కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7,500 కోట్ల రూపాయలు విడుదల చేసి మౌలిక వసతుల కోసం, టాయిలెట్ల నిర్మాణం కోసం విద్యార్థులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఈ ప్రభుత్వం ఆలోచన చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం దక్కింది. కాబట్టి 11,500 డిఎస్సి పోస్టులు పెట్టి మనం భర్తీ చేస్తే దాదాపు 1,36,000 మంది ప్రభుత్వ పాఠశాలలో నూతన అడ్మిషన్లను మనం సాధించగలిగినాం. అది ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గొప్ప అభివృద్ధిగా ఇవాళ విద్యార్థులకు జరిగిన ప్రయోజనంగా మనందరం కూడా భావించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ యూనివర్సిటీల నిర్మాణం కావచ్చు, ఇవాళ ఇంటర్మీడియట్ వ్యవస్థ కావచ్చు, డిగ్రీ వ్యవస్థ కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనం పెద్దపీట వేయగలను అనే విషయాన్ని మరొకసారి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ప్రభుత్వ విద్యాశాఖ కమిషన్ పైన వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కూడా వాళ్ళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయన ఇచ్చినటువంటి నివేదిక తెలంగాణలో ప్రభుత్వ విద్యను మనం ఎట్లా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నివేదిక దానిపైన లేనిపోని అబండాలు వక్రీకరిస్తూ ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఇవాళ దయచేసి ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ పేరు పేరున మనవి చేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారాలకు మీరు లోను కావద్దు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల గౌరవం పెంచారు. ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయుల గౌరవం పెరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఉన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తాను. గతంలో 1వ తారీఖు ఇవాళ జీతాలు రాని పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖే మనకు జీతాలు వచ్చినటువంటి పరిస్థితి. గతంలో మనము ప్రభుత్వ ఉద్యోగులు 10 ఏళ్లలో వాళ్ళని ఒక బానిసల్లాగా కనీసం వాళ్ళకు ఒక వ్యక్తిగత వాళ్ళకు ఒక స్వేచ్ఛ లేకుండా చేసి 10 ఏళ్ల పాటు వాళ్ళని ఒక బానిస వ్యవస్థగా తయారు చేస్తే ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక స్వేచ్ఛనిచ్చి వాళ్ళ గౌరవాన్ని పెంచినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఇవాళ విద్య బలోపేతం విషయంలో కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం కావచ్చు, నూతన విద్యా పాలసీ కావచ్చు, ఇది దేశానికి ఒక కొలమానంలా. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు, పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుకు అది బంగారు బాట అవుతుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ రేపు జరిగే ఇవాళ మార్చి 6 నుంచి ఇవాళ జూన్ 12 వరకు జరిగే ఇవాళ ఏదైతే మనం 199 విద్యా ప్రణాళిక ఉందో దాని ద్వారా తెలంగాణలో ఒక నూతన విప్లవానికి ఇలా నూతన విద్యా విప్లవానికి ఒక మారు పేరు కానుంది.
అది విద్యార్థులకు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయనుందనే విషయాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లలో మీరు చేసినటువంటి ద్రోహం, మీరు చేసినటువంటి విద్రోహం వల్ల ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మీ హయాంలో ఎక్కడ కూడా ప్రభుత్వ విద్య కానీ సెక్రటరియట్లో కావచ్చు, మీ ఫామ్ హౌస్ లో కావచ్చు, ఇంకే ఒక్క రోజు కూడా విద్య పైన మీరు ఈ రోజు కూడా సమీక్ష చేయలేదు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నిన్ననే కాసిం గారు ఇవాళ ముఖ్యమంత్రి గారిని పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. ఆయన కాంగ్రెస్ నాయకుడు కాదు, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గా గతంలో బీఆర్ఎస్ సహాయంలో ఉస్మానియా యూనివర్సిటీలోనే చెట్ల కిందనే ఇవాళ ప్రొఫెసర్ లేదనే ఉద్దేశంతో చెట్ల కింద నిరసన తెలియ చాక్పిస్తూ పాఠాలు చెప్పాడు. ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి గారిని పిలిచి ఇవాళ నింబోలి అడ్డ లాంటి ఒక హాస్టల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారిని పిలవడం అంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు కాసిం సార్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తాం. ఇవాళ గురుకులాలలో దోపిడీలు అక్రమాలకు పాల్పడి ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాడు ఇవాళ నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ అనేటోడు ఐపీఎస్ కావచ్చు, కానీ పనికిరాని చెత్తలాగా తయారైపోయాడు. ఆయన విద్యా కమిషన్ నివేదిక మీద చెత్తబుట్టలు వేయాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని చెత్తబుట్టలు వేశారు తెలంగాణ ప్రజలు. ఇవాళ కేసీఆర్ కు ఆనాడు ఏజెంట్ గా తయారైపోయి ఇవాళ దోపిడికి ఇవాళ దోచుకోవడానికి ఈయనకు గురుకుల సెక్రటరీ ఇస్తే ప్రతి దగ్గర అవినీతి చేసి పేద మధ్యతరగతి విద్యార్థుల పొట్టగొట్టుకొని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా విద్య గురించి మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. దయచేసి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఒక నూతన విద్యా విధానం కావచ్చు, పునర్నిర్మాణం దిశగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ ప్రపంచ దేశాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ఒక నైపుణ్యంతో కూడిన విద్యను అందించి ఉద్యోగాల కోసం విద్య కాదు, ఉద్యోగాలను సృష్టించే రాష్ట్రంగా, ఉద్యోగాలను సృష్టించి కంపెనీలు పెట్టే రాష్ట్రంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు విద్యార్థులు తయారు చేసే ఇవాళ భవిష్యత్తును తయారు చేస్తా ఉన్నాడు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్య యొక్క నూతన పాలసీ కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇవన్నిటి కూడా తెలంగాణ రాష్ట్రం ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక ఇండస్ట్రియల్ హబ్గా తెలంగాణ మారబోతుంది. మరొక 5 ఏళ్లలో ఇవాళ అమెరికాకో, ఆస్ట్రేలియాకో, ఇంకెక్కడికో, కెనడాకో, యూకేకి వెళ్లాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది రూపాయల కొనుగోలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా రేపు భవిష్యత్తులో ఉండబోతుందనే అనడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పుడు ప్రచారాలకు, విష ప్రచారాలకు ఉపాధ్యాయ సంఘాలు లోను కాకుండా ప్రభుత్వం మీ గౌరవాన్ని పెంచే విధంగా, మీ భద్రతను పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు మీ వెన్నంటి ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలోనే వాళ్ళ యొక్క గౌరవం పెరిగిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ విష ప్రచారాలకు ఎవరు లోను కావద్దు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కావాలని పనిగట్టుకొని ఇవాళ వాళ్ళ ఉన్నటువంటి చేతిలో వాళ్ళకున్న సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకుని వక్రీకరించి ఇవాళ మరి తప్పుడు కథనాలు తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు, అగాధాలు సృష్టించి ప్రభుత్వం పైన వ్యతిరేకతను పెంచడానికి వాళ్ళ యొక్క కుట్రబుద్ధిగా మనం మాట్లాడుకోవాలని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ థ్యాంక్ యూ, నమస్తే అందరికీ.